హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మొదలవలస గ్రామానికి వచ్చాము. అయితే ముందుగా మీ అందరికి కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అయితే మనందరికీ తెలుసు, పల్లెటూరులు పట్టణానికి ఒక పట్టుకొమ్మలు అంటారు. అటువంటి ఒక చక్కటి పట్టుకొమ్మైనటువంటి గ్రామమే ఈ మొదలవలస గ్రామం. శ్రీకాకుళానికి ఎంతో చేరువలో దగ్గరగా ఉన్నటువంటి గ్రామం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సొంత పండగగా ఈ ఆలయంలోనైతే గోదాదేవి కళ్యాణం కానీ, అదేవిధంగా ఈ 3 రోజులు కూడాను ప్రతి విశిష్టతమైనటువంటి పండగ కూడాను ఈ ఆలయంలోనే వారు చేసుకుంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడాను ఈ పండగకి అయితే హాజరై కన్నుల విందుగాను జరుగుతున్నటువంటి గోదా కళ్యాణం అయితే చూసి తరిస్తున్నారు. ఇక్కడికి దర్శనం చేసుకుంటే వారి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయంటూ నమ్మకంతో వచ్చి ఇక్కడ దండం పెడుతూ వాళ్ళైతే ప్రార్థిస్తున్నటువంటి భక్తుల యొక్క గోవిందనామాల మధ్యలో ఈరోజైతే పండుగను పరిచయం చేయబోతున్నాను. ప్రియ భగవద్బంధువులకు విజ్ఞప్తి, అలాగే శ్రీమాన్ పరమహంస పరివ్రాజకాచార్యులు, జగదాచార్యులు, శ్రీ 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 త్రిడండి భగవద్ రామానుజీయ స్వామి వారి విశిష్ట అద్వైత సిద్ధాంత సంప్రదాయంలో ఈ ఆలయం 1979లో ప్రతిష్టాపన జరిగినది. అనంతరం అప్పటి కూడా స్వామివారి యొక్క కళ్యాణం 48వ సంవత్సరంగా వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఏటా కూడా స్వామివారి యొక్క గోదా కళ్యాణం ధనుర్మాస మహోత్సవ వ్రతాన్ని నెలదినాలు కూడా తిరుప్పావై సేవాకాలాలతో పాటు అనంతరం స్వామివారి యొక్క భోగి దినాన్న గోదా అమ్మవారు రంగనాథ స్వామి కళ్యాణాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపించుకోవడం అనేది ఈ మొదలవలస గ్రామంలో ఒక సంప్రదాయంగా నడుస్తుంది. చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించడం, అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణం జరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ గోదా అమ్మవారు కలియుగంలో 90వ సంవత్సరంలో సుమారుగా అమ్మవారు ఆవిర్భవించి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేస్తూ లోకమంతా నిద్రలో ఉన్నటువంటి వారిని మేల్కొలుపుతూ గోదా వ్రతాన్ని స్త్రీ వ్రతం అంటారు. ఈ గోదా వ్రతాన్ని చేయమని అందరినీ కూడా మేల్కొలుపుతూ అమ్మవారి వ్రతం చేసి లోక కళ్యాణార్థమై చేసినటువంటి వ్రతాన్ని అమ్మవారు కూడా భోగి పర్వదినాన్న స్వామివారిలో ఐక్యమైపోయారు. అప్పటి నుండి కూడా మన భారతదేశంలో ఒక వైష్ణవ సంప్రదాయ స్త్రీ సంప్రదాయంలో వస్తున్నటువంటి భోగి పర్వదినాన కళ్యాణం జరుపుకునేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ సంప్రదాయ ప్రకారమే ఈ మొదలవలస గ్రామంలో కూడా మనం కళ్యాణం జరుపుకుంటాం. జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మొదలవలస విలేజ్, అదే మొదలవలస గ్రామం. శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి ఏడాది గోదాదేవి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ కార్యక్రమం అనే కాదు, ఎవ్రీ కార్యక్రమం కూడా ఇలాగే జరుగుతుంది. సో మేము నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయ్యింది. ఈ 3 yearsలో కూడా నేను ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం కూర్చొని కళ్యాణం జరిపించుకుంటాను. స్వామి నేను అనుకున్న మొక్కులు అన్నీ తీరుస్తుంటారు. అలాగే ఇక్కడికి ఎవరు ప్రజలు వచ్చినా సరే బియ్యం, కొబ్బరికాయలు అలాంటివన్నీ కోరికలు తీరగానే తీసుకొచ్చి ఇవ్వడం అలా జరుగుతుంటుంది. గోదాదేవి కళ్యాణంకి నేను ప్రతి ఏడాది వస్తుంటాను. నేను పుట్టింది పెరిగింది నా మ్యారేజ్ లైఫ్ కూడా ఇదే విలేజ్లో ఉంది. కానీ నేను అత్తవారింట్లో కన్నా ఎక్కువ టెంపుల్లోనే ఉంటుంటాను. ఇక్కడ ఏ కార్యక్రమం అయినా సరే నేను విజిట్ చేయకుండా వెళ్ళను. కానీ మేము స్టే చేయడం అంతా వైజాగ్లో స్టే చేస్తాం. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలే కాదు, వైజాగ్ విజయనగరం ద్వారా కూడా వస్తుంటారు చాలా మంది. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు లైవ్లో కళ్యాణం కూర్చోవడం, ఇక్కడ ఎలా కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ స్వామిని కూడా మీరు అందరూ చూస్తూనే ఉంటారు. అలాగే ఈ రోజు కూడా మనకి నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది, చాలా బాగా జరుగుతాయి. అలాగే మేలో వాస్తు కళ్యాణం కూడా ఇలాగే జరుగుతుంది. చాలా అంటే రంగరంగ వైభవంగా జరుగుతుంది. మాటల్లో చెప్పలేము. ఒకసారి అందరూ వచ్చి లైవ్లో చూస్తేనే ఇంకా బాగుంటుందని మా మనవి. అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమ గురుభ్యో నమః, అస్మద్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ దేవాలయం నిర్మించిన తరువాత ప్రతి సంవత్సరం కూడా గోదా రంగనాథుల తాలూకా కళ్యాణం జరుపుకోవడం అనేటువంటిది ఈ గ్రామంలో ఆనవాయితీ. ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఊరందరూ కలిసి నిర్మించుకోవడం అనేటువంటిది జరిగిన తరువాత, దీని నిర్మాణం జరిగిన తర్వాత మాకు అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం.
అలాగే ఇక్కడ పండినటువంటి పంటలన్నీ కూడా మొట్టమొదట పండినటువంటి పంట ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి ఇవ్వడం కానీ, లేకపోతే ఈ గ్రామం నుండి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ దేవాలయంకి వచ్చి దర్శనం చేసుకుని పెరుమాళను దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ కళ్యాణం వార్షిక కళ్యాణం మేలో జరుగుతుంది. గోదా రంగనాథుల కళ్యాణం జాన్యువరిలో ఇప్పుడు జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు ఏం చేస్తుందంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వార్షిక కళ్యాణానికి గోదా రంగనాథుల తాలూకా కళ్యాణానికి హాజరవుతారు. హాజరై ఏం చేస్తారంటే వారి తాలూకా మొక్కులు అనేటువంటివి చెల్లించుకొని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అది తెలిసిన తర్వాత మా గ్రామంలో కాకుండా ఈ సుదూర గ్రామాల జిల్లా నుండి లేకపోతే ఇతర జిల్లాల నుండి కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఒక విధంగా చెప్పాలంటే మా గ్రామంలో నేను మాలాగా ఉన్నటువంటి మిగిలినటువంటి మా గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ గ్రామంలో పుట్టడమే మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. అది అందుకని చెప్పేసి చాలామంది ఇప్పుడు హాజరయ్యారు, ఇంకా హాజరవుతారు. సాయంకాలం కూడా తిరువీధి కార్యక్రమం అనేటువంటిది కూడా స్వామివారికి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీకి ధన్యవాదాలండి. నాది కొడవమల మండలం పొడుగుపొడి గ్రామం. అది మా అత్తవారి గ్రామం. ఇది నేను ఈ ఊరు మొదటిసారిగా పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు కూడా ఈ గుడి దగ్గర ఆగే ఊర్లోకి వెళ్ళాను. అంతా నాకు మంచిగా జరిగింది. అయితే ప్రతి సంవత్సరం పండగ తర్వాతే వచ్చేవాళ్ళం. కాకపోతే మా ఊర్లో గోదాదేవి కళ్యాణం అవుతుంది, చాలా బాగా అవుతుంది అంటే ఈ సంవత్సరం చూద్దామని కాస్త ముందుకు వచ్చాము.